ఏమండి సడన్ గా వంట చేస్తుంటే గ్యాస్ అయిపోయిందండి. ఇప్పుడు డబ్బులు కూడా లేవు కదే. కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేసింది కదా. అవును, అప్లై చేయమంటారా? అప్లై చేయి. ఫ్రీ గ్యాస్ బొంగ. అధికారంలోకి రావడానికి అలాంటి 100 చెప్తారు. అన్ని అబద్ధపు రాజకీయాలు, మోసపు రాజకీయాలు. మాకు తెలీదా? నువ్వు బుక్ చేయి. ఏమండి డబ్బులు కట్టమంటుందండి. డబ్బులు అడగడం ఏంటి? ఫ్రీ కదా. నాకు తెలుసురా, చంద్రబాబు రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయని. సూపర్ 6లు, ఫ్రీ గ్యాసులు ఏమీ ఉండవురా. మనకు తెలీదా? ఈఎంఐ కోసం దాచిన మనీ ఉన్నాయిగా, వాటితో బుక్ చేయి. సరే అండి. మా గ్యాస్ వచ్చింది. వచ్చిందా? అక్కడ పెట్టండి. ఫ్రీ గ్యాస్ అన్నారు కదండి. ఫ్రీ గ్యాసేనండి. డబ్బులు కట్టాం కదండి, ఫ్రీ గ్యాస్ ఎలా అవుతుంది? ఉచిత గ్యాస్ పథకం కిందే వచ్చింది. ఏమండి గ్యాస్ కి కట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేసాయండి. అవునా? చూడండి. వచ్చేసాయా? చెప్పాను కదమ్మా, ఇది ఫ్రీ గ్యాసేనని. మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ కదమ్మా కూటమి ప్రభుత్వం. ఒక పక్క అభివృద్ధి చేస్తుంది, మరో పక్క సంక్షేమం ఇస్తుంది. ఇచ్చిందిలే బోర్డు దీపం పథకం. ఏదో ఇంట్లో దీపాన్ని వెలిగించింది. మా అన్న ఎన్ని ఇల్లు తగలట్లేదు. గ్యాస్ బండి